తండ్రి జాలి పడినట్లుగా ఈ సమరయుడు కూడా ఆ దొంగ మీద జాలి పడుతున్నాడు. వాస్తవానికి ఈ సమరయుడికి ఆ దొంగకి ఏ సంబంధం లేదు. నూనె ద్రాక్ష రసం ఎవరి కోసం తెచ్చుకున్నాడు? అది ఆయన కోసం తెచ్చుకున్నాడు. ఆయన కోసం తెచ్చుకున్నదే అతనికి ఇచ్చాడు. కానీ యేసయ్య అంటాడు, నీ ఆహారము ఆకలి కొనిన వానికి పెట్టుము, కడుపు నిండినోడికి తేనైనా కానీ కాళ్ళతో తొక్కుతాడంట. ఆకలి కొన్నవాడు చేదైనా ఇష్టంగా తింటాడంట కడుపు నింపుకోవటం కోసం. నీ ఆహారం ఎవరికి పెట్టాలి? ఆకలి కొనిన వానికి పెట్టాలి. ఏలియా కోసం సారేపతు విధవరాలు తన కొరకు సిద్ధపరచుకున్న రొట్టె ముక్క ఏలియాకి పెట్టింది. ఏలియా తిన్న తర్వాత సారేపతు విధవరాలను తన కుమారుణ్ణి ఆశీర్వదించాడు. అలాగే బేద విధవరాలు 2 కాసులు ఇచ్చింది. తన దగ్గర ఉన్నదంతా దేవునికి ఇచ్చింది. దేవునికి ఇవ్వటం వల్ల ప్రభు అన్నాడు, అందరికంటే ఈమె ఎక్కువ ఇచ్చింది, ఆమె జీవనం అంతా కానుక పెట్టులో వేసింది. ఆమె ఇచ్చిన కానుక స్వల్ప కానుక అయి ఉండొచ్చు, కానీ ఆ మనసు చాలా గొప్ప మనసు. హల్లెలూయా. కాబట్టి అతను ప్రార్థనకి వెళ్ళకపోవచ్చు, ధర్మశాస్త్ర వాక్యాలు ఆయనకి తెలియకపోవచ్చు, అయితే తోటి మనిషిని ప్రేమిస్తూ ఉన్నాడు. అతను ప్రయాణమై వెళుతూ అతను చూసి దగ్గరకు పోయి అతని మీద జాలిపడి నూనెను ద్రాక్ష రసమును అతనికి పోసి అతని గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని, పూటకోళ్ళు అంటే ఒక హోటల్ లాంటిది. పూటకోళ్ళు అంటే ఏంది? హోటల్, ఒక లాడ్జి లాంటిది. పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకొని వెళ్ళి అతన్ని తెల్లవార్లు పరామర్శించాడట. ఏం చేశాడు? తెల్లవార్లు పరామర్శించి మర్నాడు అతడు ఆ కొంత డబ్బు తీసి ఆ హోటల్ యజమానికి ఇచ్చాడంట. ఇదిగో ఈ డబ్బు తీసుకొని నేను రాత్రి తీసుకొచ్చినటువంటి మనిషిని బాగా చూసుకోండి. రాత్రి నేను తీసుకొని వచ్చాను కదా అయ్యా ఒక మనిషిని, ఆ మనిషిని బాగా చూసుకోండి, ఇదిగో ఈ డబ్బు ఖర్చు పెట్టండి, ఇంకొకవేళ ఏమైనా మీరు ఖర్చు పెడితే నేను తిరిగి వచ్చినప్పుడు అది మీకు నేను ఇస్తానయ్యా. ఎంత మంచి మనసు! డబ్బు అందరికీ ఇస్తాడు, సద్వినియోగం చేయటం అందరికీ రాదు, ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలియదు. మరి దేవుడు అడుగుతాడు కదా, నీకు ఇంత సంపాదన ఇచ్చినప్పుడు నువ్వు ఎంతవరకు ఉపయోగకరంగా ఉండవని దేవుడు లెక్క అడిగితే నువ్వేం చేస్తావు? ఇది నా కష్టార్జితం అంటావా? నీకు రోగం వస్తే నువ్వు జాబ్కి వెళ్ళగలుగుతావా? పనికి వెళ్ళగలుగుతావా? బిజినెస్కి వెళ్ళగలుగుతావా? నీకు అన్ని విధాల దేవుడు నీకు సహాయం చేస్తే కానీ సంపాదించుకునే జ్ఞానం నీకు దేవుడు ఇస్తే కానీ సంపాదించుకుంటున్నావు. నువ్వు సంపాదించుకున్న తర్వాత ఇదంతా నా కష్టార్జితం అంటావా? దేవుడు జ్ఞానవంతుల్ని పిచ్చివాళ్ళుగా చేస్తాడు, పిచ్చివాళ్ళని జ్ఞానవంతులుగా కూడా చేస్తాడు. అందుకని అతను చూడండి, అతని దగ్గర ఉన్న డబ్బు అంతా తీసి ఆ హోటల్ యజమానికి ఇచ్చి, ఇతను జాగ్రత్తగా చూసుకోండి, మీరు ఇంకేమైనా ఖర్చు చేస్తే తిరిగి నేను వచ్చినప్పుడు మీకు చెల్లిస్తానని చెప్పాడు. గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, నిన్ను విడువను ఎడబాయని నా యేసయ్యా, దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. గాయపడిన సమయంలో మంచి సమరయుడు మన యేసయ్య. యేసయ్య తప్ప ఆ పని ఎవరు చేయలేరు. పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని వెళ్ళి రాత్రంతా పరామరిక చేసి ఉదయాన్నే లేచి 2 దేనారాలు ఇచ్చి అతనికి ఖర్చు పెట్టండి, మీరు ఇంకేమైనా ఖర్చు పెడితే నేను తిరిగి ప్రయాణంలో ఇస్తాను అని చెప్పాడంటే, నిజంగా తన కొరకు సిద్ధపరచుకున్నటువంటి నూనె ద్రాక్షరసం ఆయనకి ఇచ్చేశాడు. ఆయన దగ్గర ఉన్న డబ్బు ఆయనకి ఇచ్చేసేసాడు. ఆయన కోసం సమయాన్ని కూడా కేటాయించాడు.
ఆయనకి ఈయనకి ఎటువంటి సంబంధం లేదు. ఏ లాభాన్ని కోరుకొని కూడా ఆ సమరయుడు చేయలే. లాభం లేకుండా ఎవరు ఏ పని చేయరు. లాభం లేకుండా ఎవరు ఏ పని కూడా ఏ లాభాన్ని కోరుకోకుండా దొంగల చేతిలో చిక్కబడి దోచుకొనబడి కొర ప్రాణాలతో కొట్టబడినటువంటి ఆ వ్యక్తిని ప్రేమించడానికి సమరయుడికి ఏం పని? కానీ సమరయుడు ప్రేమించాడు, దగ్గరికి వెళ్ళాడు, పరిచర్య చేశాడు. నిజంగా అటువంటి మనసు దేవుని బిడ్డలకు కలిగి ఉండటమే నిజమైనటువంటి ఆరాధన. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రోపదేశకుడు చెబుతున్నాడు. ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఏమంటున్నాడు? కాగా ఈ దొంగల చేతిలో చిక్కుకున్నటువంటి వ్యక్తికి ఈ ముగ్గురులో పొరుగువాడు ఎవడు? ఈ ముగ్గురులో పొరుగువాడు ఎవడని ఆ ధర్మశాస్త్రోపదేశకుడిని యేసయ్య అడిగాడు. మరి అతనేమన్నాడు? అతని మీద ఎవరైతే జాలి పడ్డారో వాడే పొరుగువాడు అన్నాడు. అతని మీద ఎవరు జాలి పడ్డాడో వారే పొరుగువాడంటే మిగిలిన వాళ్ళు పొరుగువాళ్ళు కాదు. యాజకుడు పొరుగువాడు కాదు, లేవిడి పొరుగువాడు కాదు. ఇతను కూడా విశ్వాసాన్ని మనకు అర్థమవుతుంది. పొరుగువాడు ఎవడు? ఒకసారి కొంతమంది బ్రాహ్మణ్స్ పూజారులు మన ఇంటికి వచ్చారు. నేను లేని ఆ సమయంలో పాస్టర్ గారు ఉన్నారు. అమ్మ, పేద పిల్లలకి వివాహం చేస్తున్నాము, మీరు ఏమైనా కొంచెం సహాయం చేయండి ఆ పెళ్ళిళ్ళకి అని అడిగారు. అప్పుడు పాస్టర్ ఏముందంటే, అయ్యా మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాము, మేము సేవ చేస్తున్నాము, దేవుని పని చేస్తున్నాము, మీరే విగ్రహారాధికులుగా ఉన్నారు, మరి మీకు మేము ఇవ్వకూడదు కదా అంది. అమ్మ, ప్రభు కూడా పేదలకు సహాయం చేయమనే చెప్పాడు కదమ్మ అనగానే ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి చేశారు. వాళ్ళు నోటమ్మటి ప్రభు అన్నారయ్యా. నాకు ఆ మాట నచ్చింది. వెరీ గుడ్, మంచి పని చేసావని చెప్పారు. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్నదాన్ని మనం చూడకూడదు. వాళ్ళు మనుషులు, వాళ్ళు తోటి మనుషులు. ఒక మంచి పనికి వాళ్ళు చేస్తున్నప్పుడు మనం సాయం చేయాలి కదమ్మా. వాళ్ళు విగ్రహారాధికుల ఇంకొకళ్ళ మనం ఆలోచించకూడదు. ఆకలి అన్నం అడిగితే లేకపోతే సహాయం కోరుకుంటే ఖచ్చితంగా మనం సహాయం చేయాల్సిందే. మేము వీళ్ళకైతే నేను చేస్తాం, వాళ్ళకి చేయం అనకూడదు. అందరూ మనుషులే, అందరూ దేవుని చేతి పనే, అందరిలో దేవుని ఆత్మ ఉంది. కాకపోతే ముందుగా నువ్వు దేవుని గుర్తెరిగావు, వాళ్ళు ఇంకా గుర్తెరగలేదు. అది వాళ్ళ వేషాలు, వాళ్ళ రూపాలు మాత్రం మనం లక్ష్య పెట్టకూడదమ్మా. యోనా వెళ్ళాడు, నీనేవే పట్టణానికి వెళ్ళాడు. 3 దినాలు ప్రయాణం చేశాడు, 40 రోజుల్లో దుర్గతి కలిగిద్ది అన్నాడు. వాళ్ళందరూ మారు మనసు పొంది ఉపవాసం ఉండి కన్నీరు కార్చారు. పశువులు మేత వేయలేదు, నీళ్లు తాగలేదు, మనుషులు భోజనం చేయలేదు. దేవుడు ఏం చేశాడు? చేస్తానన్నా కీడు చేయకుండా మేలు చేశాడు. ఈయన ఊరుకుంటున్నాడా? ఈయన ఊరుకోట్లా, వాళ్ళు ఏదో ఒక విధంగా లేపేయమని చెబుతున్నాడు యోనా. అప్పటికప్పుడు ఆయన ఊరి బయటికి తీసుకొచ్చి బాగా ఎండగాస్తుంది, బట్టనెత్తి ఆయనకి ఒక సొర చెట్టుని పెంచాడంట దేవుడు ఆయన దగ్గర. చల్లగా ఉందంట, ఎండలో కూర్చొని చూస్తున్నాడు ఈ పట్టణానికి ఏమైద్దా, ఎప్పుడు తగలబడిద్దా, ఎప్పుడు బూడిదయిద్దా అని. ఒక పురుగును పంపించి సొర చెట్టును కొట్టిపిస్తాడు దేవుడు. ఆ సొర చెట్టు మాడిపోయింది, మళ్ళీ బట్టతాల కాలిపోయింది. బాగా కోపం వచ్చేస్తుంది ఆయనకి దేవుడి మీద. ఏమయ్యా, నువ్వు నాటలేదు, నువ్వు పెంచలేదు, ఒక రాత్రిలోనే అది మాడిపోయింది కదా, దాని విషయంలో నువ్వు ఎంత బాధపడుతున్నావే? 1,20,000 మంది ప్రజలు నివసిస్తున్నటువంటి పట్టణం ఇది. నేను మేలు చేసేవాడిని కానీ కీడు చేసేవాడిని కాదు అని యోనాకు బుద్ధి వచ్చేలాగా దేవుడు చెబుతాడు. వాళ్ళు మనుషులు, ఎటువంటి బాధలో ఉన్న. మీకు కూడా అదే చెబుతున్నా, వాళ్ళ దగ్గరికి వెళ్ళవచ్చా, తినవచ్చా, తిరగవచ్చా అండి. వాళ్ళు పెట్టి తినకపోయినా ప్రేమగా మాట్లాడండి. వాళ్ళు మనుషులు, వాళ్ళు వేసుని చూడబాకండి మీరు. సమరయ స్త్రీకి ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, హిందువు కాదు, ఆయన ఒక మనిషి, తోటి మనిషిని ప్రేమించాడు. అలాగే నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పాడు అనమాట. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాడిని కూడా ప్రేమిస్తే దేవుడు ప్రేమించినట్టు. ఇళ్లలో నిజమైన ప్రేమ ఎవరికి ఉందంటే సమరయుడికే ఉంది. సిలువలో ఒక దొంగ ఏమన్నాడు?
ఒక దొంగ ఏమో దూషిస్తూ మాట్లాడాడు, ఇంకో దొంగ ఏం చేశాడు, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అన్నాడా? మనం చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాం, ఈయనలో ఏ పాపం లేదు, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే నేడు నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు అన్నాడు. అంత అదృష్టం ఎవరికైనా దక్కిందా? అంత అదృష్టం ఎవరికైనా దక్కిందా? ఎందుకు? ఆయనలో వచ్చినటువంటి మార్పుని యేసయ్య చూశాడు. ఆయన ఏనాడు చర్చికి వెళ్ళినోడు కాదు, 10 రూపాయలు కానుక ఇచ్చినోడు కాదు, పాస్టర్ గారికి భోజనం పెట్టినోడు కూడా కాదు. అసలు ఎప్పుడూ వెళ్ళలా. ఆయనకున్న అరగంటో పావు గంటో 10 నిమిషాలు టయాన్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకున్నాడు. నీ రాజ్యం వచ్చినప్పుడు అంటే ఇప్పుడే నువ్వు నాతో పాటు ఉంటావు అన్నాడు దేవుడు. జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్తే ఈయన పాపి అయిన మనుషుని ఇంట బస చేయి వెళ్ళినని అనేక మంది అనుకున్నారంట. ఎవరింటికి? జక్కయ్యని అందరూ ఏమంటున్నారు, ఈయన పాపి అయిన వాని ఇంట బస చేయి వెళ్ళినని చాలామంది సనుక్కుంటూ ఉంటే యేసయ్య ఉన్నాడు, నేను పాపులను పిలవచ్చుతుని కానీ నీతిమంతులను పిలవ రాలేదు. మీరందరూ నీతిమంతులు కదా, మీకోసం కాదు నేను వచ్చింది, పాపి కోసమే వచ్చాను. రోగి కోసం వచ్చాడు, పాపి కోసం వచ్చాడు. పాపిని రక్షించి పరలోకం వైపు మళ్లించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. దేవుడు మనకి ఇచ్చిన అవకాశం, సమయం. చచ్చిపోయినాక మనం ఏం చేయలేం. బతికుండంగా నువ్వెవరికి మేలు చేయకపోయినా మాత్రం కీడు మాత్రం చేయొద్దు. నీ వల్ల ఎవరు ఇబ్బంది మాత్రం పడొద్దు. యేసయ్య మాటలు అయ్యే. నిన్ను వలే నీ దేవుడైన యెహోవాను ఎలా ప్రేమించాలి చెప్పండి? 4 విషయాలు చెప్పాక ఇప్పుడు మర్చిపోయారా? మన పక్కన ఉన్న వాళ్ళని కూడా మనం ప్రేమించాలి. వాళ్ళు మంచి వాళ్ళు కాకపోయినా మనం వాళ్ళని ప్రేమించాలి. ఎదుటి వాళ్ళలో లోపాలు ఉంటాయి, లోపాలు చూడకూడదమ్మా. లోపాలు చూసిన కాడి నుంచి వాళ్ళు మనకు దూరం అయిపోతారు, దగ్గర ఎవరు. లోపాలను, ప్రేమ దోషములన్నింటినీ కప్పిద్దంట. భార్య భర్తల్లో ఎన్నో లోపాలు ఉంటాయి. ప్రేమ ఉంటే ఆ లోపాలన్నింటినీ కప్పుకుంటారు, ముందు కొనసాగుతూ ఉంటారు. పిల్లలు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? తప్పులు చేశారని వదులుకుంటారా? వాళ్ళని కప్పుకుంటారు. అలాగే యేసయ్య కూడా మన పాపాలన్నింటినీ ఎలాగైతే క్షమించాడో మనం కూడా ఇతరుల పాపాలు క్షమిస్తూ, ఇతరులను ప్రేమిస్తూ, ఇతరులు మాత్రం ఎప్పుడు తృణీకరించి మాత్రం దయచేసి మాట్లాడొద్దు. ఆ విధమైన కృప దేవుడు మీకు దయచేయాలని మాటలు ముగిస్తున్నాను.